స్టైల్ తో సరికొత్త డిజైన్స్ తో ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్ ఈ జూలై 5న నల్లగంటలో గొప్ప ప్రారంభం. వాగర్థ వివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులకి ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో ఈ జూలై 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 12 రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది క్లుప్తంగా తెలియచేసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఎన్నో అద్భుతాలతో కూడుకున్నటువంటి ఒక గొప్ప విషయాన్ని మీకోసమే తెలియచేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి అవకాశం మిస్ చేసుకున్నామా, మళ్ళీ 2053లో అటువంటి రోజు మనకు దొరుకుతుంది. ఆ 2053లో మిస్ చేసుకుంటే 2070లో మనకు దొరుకుతుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఈ 2053 వరకు ఎంతమంది మనం వచ్చే రోజున చూడగలుగుతాం, 2070లో వచ్చే రోజున చూడగలుగుతాం. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో ఈ నెలలోనే జూలై మంత్లోనే ఒక అద్భుతమైనటువంటి సమస్త దోషాలని తొలగించి జాతకరీత్యా అపారమైనటువంటి శివానుగ్రహాన్ని ప్రసాదించే ఒక గొప్ప రోజు గురించి ఇందులో తెలియచేసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదామా. జూలై 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి అద్భుతమైనటువంటి విషయం, రాహువు 6వ స్థానంలో సంచారం చేయడం. ఇది అనుకోని విజయాలని, అనుకోని అవకాశాలని తెచ్చిపెడుతుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో మీకు తెలియకుండానే మీకు విజయాన్ని చేకూర్చే గ్రహం ఈ రాహు. కాబట్టి మంచి శుభ ఫలితాలు ఈ రాహుగ్రహ సంచార ప్రభావం వలన కన్యా రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారు. ఇక తదుపరి గమనించుకున్నట్లయితే 12వ స్థానంలో శుక్రకేతుల యొక్క ప్రభావము ఇది అనుకూలముగా లేదు. ఈ కారణం చేత ఏం జరుగుతుంది? ప్రధానంగా అదృష్టము, అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంటాయి. అలాగే ధనపరంగా సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మానసికమైనటువంటి అశాంతి ఈ శుక్రకేతుల సంచార ప్రభావం వలన మీకు కలుగుతుందని చెప్పవచ్చు. కానీ చాలా మటుకు గురువు మారాడు లాభమే. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం చూసుకున్న ఇక ముందు రాబోయే నెల రోజులు కూడా అద్భుతంగా ఉండేటువంటి గ్రహ సంచారం ఇటు రవి, బుధ, గురుగ్రహాల యొక్క ప్రభావం వలన కలుగుతాయి. చెప్పుకొచ్చేటువంటి అంశం ఏంటంటే ఇన్నాళ్ల వరకు కూడా నిరుద్యోగస్తులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మీరు ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మీకు మంచి ఉద్యోగం లభించి తీరుతుంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు, ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, ప్రభుత్వ పరంగా ఏదైనా సహాయ సహకారాలు కావాలనుకుని అటువంటి వాళ్ళు, అలాగే కాంట్రాక్టర్స్ బిల్స్ పాస్ కావాలనుకునేటువంటి వాళ్ళు ప్రభుత్వ పరంగా, వాళ్ళకందరికీ కూడా అద్భుతమైనటువంటిది. ఇప్పుడు ప్రయత్నం చేయండి, సక్సెస్ అవుతారు. లేదా వేరే సంస్థల్లో ప్రైవేట్ వాళ్ళు ప్రయత్నం చేసినా మీకు బదిలీతో కూడుకున్న మంచి ఉన్నతమైనటువంటి జీతంతో మీకు లాభిస్తుంది. అన్ని విధాలుగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఈ యొక్క రవి, బుధ, గురు సంచార ప్రభావం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఖర్చులు ఉన్నా ఆ ఖర్చులకి మించిన ఆదాయం లభించడం కానీ, లేదా ఆ ఖర్చుల సమస్యల నుంచి బయటపడే మార్గం కానీ ఈ యొక్క కన్యా రాశి వారికి ఏర్పడబోతుంది. కాకపోతే శని యొక్క సంచారము రాశి మీద ఉండడం, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఇది మీ యొక్క జీవితంలో మీరు తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. శని కష్టజీవి, కానీ అదేవిధంగా ఆలస్యాన్ని సూచిస్తాడు, పోస్ట్పోన్మెంట్ చేస్తాడు. కాబట్టి శనికి సంబంధించిన నెగిటివ్ పాయింట్ని మీరు పట్టుకున్నారా, మిగతా ఈ గ్రహాలు ఇచ్చే అద్భుతమైనటువంటి ఫలితాలని మీరు మొత్తం పూర్తిగా పొందలేరు. యోగిస్తాయి, కానీ ఇక్కడ శని రాశిని వీక్షిస్తూ కట్టడి చేస్తున్నాడు. ఇక్కడ కష్టపడే తత్వాన్ని గనక, శని యొక్క అసలు లక్షణాన్ని మీరు గనక పొందితే రవి, బుధ, గురు, రాహువు అద్భుతంగా యోగిస్తారు. కుజుడు సాధారణమైనటువంటి స్థితి. కాబట్టి మొత్తము ఏతావాత చూసుకున్నట్లయితే కుజ, శుక్ర, కేతువులు తప్ప శని సాధారణం. మిగతా మేజర్ ప్లానెట్స్ అనుకూలంగా ఉన్నాయి. ఈ కారణం చేత
మిశ్రమం కంటే కూడా ఎక్కువగానే శుభ ఫలితాలు పొందుతారు. కాబట్టి వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి, అమ్మాయిలకి ప్రయత్నాలు చేస్తే వివాహం నిశ్చయమవుతుంది. సంతానం కోసం ఎదురు చూసే వ్యక్తులకి సంతానం. విద్యార్థులకి కష్టపడితే తప్పకుండా కష్టానికి మించిన ప్రతిఫలం మీకు లభిస్తుంది. కాబట్టి కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకోండి. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, జూలై ఒక గొప్ప రోజు వస్తుంది జూలై నెలలోని. అదే జూలై 13వ తేదీన ఏర్పడబోయేటువంటి మహాశైవాఖ్య యోగము. సోమవారము, ఆరుద్ర నక్షత్రం, చతుర్దశి తిథి వ్యాప్తమయ్యింది సూర్యాస్తమయం వరకు కూడా. కాబట్టి ఇంతటి రోజు 100 మహాశివరాత్రులతో సమానమైనటువంటి రోజుగా చెప్పబడి ఉంది. అపారమైనటువంటి శివ అనుగ్రహం ప్రసాదించబడేటువంటి రోజు ఈ జూలై 13. ఇది మిస్ చేసుకున్నామా 2053 సంవత్సరంలో, అది మిస్ అవుతే 2070 సంవత్సరంలో మాత్రమే మనం ఈ యొక్క యోగాన్ని పొందగలుగుతాం. ఎంతమంది చూస్తారో ఆ యోగాన్ని ఇప్పుడున్న బ్రతికున్న వాళ్ళలో. కాబట్టి ఈ అవకాశాన్ని, శివానుగ్రహాన్ని మీ యొక్క జీవితంలో జన్మ జన్మల నుంచి ఏర్పడినటువంటి దోషాలని తొలగించుకునే అపారమైనటువంటి అద్భుతమైన రోజు ఆ రోజు. కాబట్టి ఆ రోజున అవకాశం ఉంటే దగ్గరలోని శివాలయంలో అభిషేకము, అర్చన జరిపించుకోండి. లేదు మన పీఠమాధుర్యంలో అరుణాచల క్షేత్రంలో కానీ, శ్రీకాళహస్తిలో కానీ మీ జాతకరీత్యా కలుగు మీ యొక్క సంకల్పం నెరవేరాలనే ఉద్దేశంతో సంకల్ప సిద్ధి అనే ప్రత్యేక హోమాదులు, జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణ పూజలు, హోమాలు, ముఖ్యంగా ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, అలాగే గత జన్మ కర్మదోషాలు తొలగిపోవడం కోసం జాతకరీత్యా అన్ని రకాల శాపాలు నివారణ కోసం రుద్రహోమం, ఆర్థిక వ్యాపార అభివృద్ధికి, ధనప్రాప్తికి రుద్రహోమము, లక్ష్మీ హోమము, ముఖ్యంగా ఇప్పుడు విద్యార్థులకి కాబట్టి సరస్వతి, దక్షిణామూర్తి హోమాదులు, కష్టాలు దూరం కావడం కోసం సుదర్శన హోమం లాంటివి జరిపించి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశం కేవలం 54 మందికి మాత్రమే. కాబట్టి జూలై 13 సాయంకాలం 4 గంటలకి అమృత ఘడియల్లో ఈ కార్యక్రమం అంతా కూడాను జరగబోతుంది. జూలై 13 మధ్యాహ్నం 3 గంటల లోపల నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. అవకాశం ఉంటే వేగిరంగా స్పందించండి. ఇక రోజువారీ విషయాలను చూసుకున్నట్లయితే 5, 6, 7, 8 ఈ తేదీలలో సహాయ సహకారాలు అద్భుతంగా ఉంటాయి. విందులు, వినోదాలు కుటుంబ సభ్యుల్లో పాల్గొంటారు. ఖర్చుకు మించిన ఆదాయాలు లభిస్తాయి. అలాగే సమస్యల నుంచి బయటపడతారు. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. 9, 10 తేదీలో మాత్రం ప్రశాంతత లోపిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు. ఏ నిర్ణయం తీసుకోలేకపోతారు. 11, 12 తేదీల్లో మాత్రం ప్రధానంగా ఆస్తి సంబంధించినటువంటి విషయాలు చర్చకు వస్తాయి. కోర్టు సంబంధమైన విషయాలు చర్చకు వస్తాయి. సంతాన మూలకంగా విభేదాలు, సమస్యలు పెరుగుతాయి. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక 14, 13, 15 ఈ తేదీల్లో 13, 14, 15 ఈ తేదీల్లో అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. ఖర్చుకు మించిన ఆదాయాలు లభిస్తాయి. విందులు, వినోదాలు కుటుంబ సభ్యులతో ఆనందంగా పంచుకుంటారు. సంతోషంగా జీవనాన్ని గడుపుతారు. అనూహ్యముగా ఆర్థిక అభివృద్ధి ఎక్కువగా మీరు పొందుతారని చెప్పవచ్చు. ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే మిశ్రమం కంటే అధిక శుభ ఫలితాలు పొందుతారు. ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారు సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడాను విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే చాలా శుభ ఫలితాలు పొందుతారు. అలాగే అవకాశం ఉంటే జూలై 13కు అద్భుతమైనటువంటి మహాశైవాఖ్య యోగం ఉన్నటువంటి రోజున అరుణాచలంలో కానీ, శ్రీకాళహస్తిలో కానీ మన పీఠం ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.